కాదండి, ఇప్పటిదాకా ఉన్న సుధీర్ వేరు, ఇప్పుడు సుధీర్ వేరు. ఒక అందమైన అమ్మాయి కోటీశ్వరాలు మనం పడిపోయింది, దాన్ని పెళ్లి చేసుకుంటాం, ఇంకా మన లైఫే మారిపోయింది అంతే. పెళ్లి పనులు చూసారుగా ఎంతగా రండి జరుగుతున్నాయో, మామూలుగా ఉండదు ఇప్పుడు. డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఏమైందిరా? డ్రెస్ మార్చిపోయింది. నా డ్రెస్ మార్చిపోతే నువ్వు బాధపడుతున్నావు? నేను అందే నా డ్రెస్ మార్చిపోయింది అని చెప్పి. నువ్వు వేసుకుంటేనే మార్చిపోయి ఉంటుంది బయటికి. నా రేంజ్ వేరు ఇప్పుడు. ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నా తెలుసా? తెలుసు. ఎవరో డబ్బు కోటీశ్వరాలు. ఆ అమ్మాయికి ఆస్తి ఎంత ఉందో లెక్క పెట్టడానికి 2 days పట్టింది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నువ్వు లెక్కలో వీక్ అని. ఏంట్రా ఫ్రెండ్స్? ఏంటి ఫ్రెండ్స్? మూల భోజనాలు పెడుతున్నారు, అక్కడికి వెళ్ళి తినేసి వెళ్ళిపో. పెళ్లి ఎన్ని రోజులు అనుకుంటున్నావు? ఎన్ని రోజులు? 5 days పెళ్లి. పెళ్ళే 5 days అంటే ఇంకా మరి రేయ్ ఫోన్ చేసి మళ్ళీ నువ్వు వెళ్తున్నట్టు కూడా నాకు చెప్పు. భోజనం ఎందుకు చేయమంటా తెలుసా? మళ్ళీ ఇలాంటి ఫుడ్ నువ్వు లైఫ్ లో తినలేవు. పోయిలు నన్ను హట్ చేశాడు సార్. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తా. నాకు హెల్ప్ చేయడానికి ఎవడో కూడా రావాలి ఈ టైంకి. అరే అప్పి ఎక్కడికి వెళ్తున్నారా? కిందకి వెళ్తున్నాను. కిందకే దేనికి? దేనికంటే కింద దిగడానికి వెళ్తున్నాను. ఏంట్రా మీద కనిపించడం మానేసావు? అట్టిట్ అవుదామని హైదరాబాద్ వెళ్ళాను. ఏమైంది? అందరూ అయ్యారు, నేను అవ్వలేదు. నువ్వు సెలక్షన్స్ కూడా హైదరాబాద్ వెళ్ళాల్సిన లేదురా. నాగబాబు గారు మన ఊర్లోనే రియాలిటీ షో పెట్టారా? ఏంటి రియాలిటీ షో? మన సుధీర్ పెళ్లి అవుతుంది కదా, అది పెళ్లి కాదు. పెళ్లి కదా, జస్ట్ రియాలిటీ షో. అంటే ఎవరైతే పెర్ఫార్మెన్స్ బాగా పీక్స్ లో చేస్తారో నాగబాబు నెక్స్ట్ మంత్ అవకాశం ఇస్తా అన్న దాంట్లో. అవునా? ఇంకా నీ పెర్ఫార్మెన్స్ అక్కడ ఎరగ తీసేసుకో. ఎరగొట్టేస్తాను. ఆల్ ది బెస్ట్. సంవత్సరం పడుతుంది. నీ యాక్టింగ్ అని చూస్తాను, వెళ్ళిపో. ఏమైంది? నువ్వు ఆ మధ్య యాక్టింగ్ ఏదో నేర్చుకున్నావు కదా, ఎంతవరకు వచ్చింది అది? అదే అవకాశాలు పెద్ద రావడం వల్ల అందుకే దీన్ని పట్టుకుని తిరుగుకుంటా ఉండా. అవకాశం వచ్చింది, మన ఊరికి వచ్చింది అవకాశం. వచ్చిందా? నాగబాబు గారు ఉన్నారు కదా, మన ఊర్లో ఒక రియాలిటీ షో ప్లాన్ చేశారా? అంటే ఏంది రియాలిటీ షో అంటే? వెనకాల చూడ ఏంటది? కెమెరాలు. పెళ్లి ఇక్కడ పెళ్లి కాదు, అంతా డ్రామా. అందరూ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఎవరైతే బాగా పెర్ఫార్మెన్స్ చేస్తారో నాగబాబు గారు సినిమాలో అవకాశం ఇస్తున్నారు. 1 lakh రెమ్యూనరేషన్ కూడా ఇస్తా. ఇలాంటి 100 కొంటా. 1 lakh ఇస్తే 100 కొంటా? అవును. 1 లక్ష రూపాయలు చెక్ ఇస్తారా, డబ్బులు ఇస్తారా? అదే చిల్లరే మొత్తం. మొత్తం ఇప్పుడు చూడరా, ఆడి పిల్లర్ చూస్తాను ఇప్పుడు. బావగారు నువ్వు అడిగినట్టే ఇండియాలోనే అందగాన్ని తీసుకొచ్చా నీకోసం. ఎవరండి వీళ్ళు? తెలియదండి. భోజనం పెట్టాం, మళ్ళీ ఎందుకు వస్తారు ఏంటో అర్థం కాదు. రే ఆ మూలండి, అక్కడ ఏం తినేసి వెళ్ళండి, మిగిలితే పార్సల్ తీసుకెళ్ళండి. కూరలు ఎప్పుడు తెమ్మన్నారు మీరు? కూరలు ఎప్పుడు తెమ్మన్నారా? భోజనం సరికి చాలా గొడవలు పెడతారు కదా, చూసుకోవాలి కదా పెళ్ళి అన్నప్పుడు. ఏది గమనించి చూసుకోవాలి కదా, ఒక్కడు కూడా చూసుకోడు తొక్కలాగా. మేము ఇట్టా ఉంటాం, మా ఇష్టం అదే. నువ్వెవరో మాట్లాడే మధ్యలో మేము ఇట్టా ఉంటాం, మా కుటుంబం మొత్తం ఇట్టా ఉంటుంది. నీకు అవసరమా? హలో, ఎవరండి మీరు? ఎవరు రాళ్ళు? అబ్బా నేను అడిగాను నువ్వు చేస్తున్న పర్ఫార్మెన్స్ నువ్వు చేసుకో. నన్ను అడుగుతాను నువ్వు పర్ఫార్మెన్స్ నువ్వు చేసుకో. ఎవరు పర్ఫార్మెన్స్ చేసుకోండి, వెళ్ళండి. నువ్వు మర్యాదగా మాట్లాడక్కడ. ఎవరు కూర్చున్నావా? అటు చూసి మాట్లాడతాను. ఎవరు కూర్చున్నావా? హలో హలో, నీతో మాట్లాడాను నేను. ఇప్పుడు నీతో మాట్లాడాను నేను. మర్యాద సార్ రండి, పక్కన మీరు పక్కన తీసుకెళ్ళండి. యాక్టింగ్ అంటే ప్రతి అడగడం కాదు, ఎమోషన్, సెంటిమెంట్, కామెడీ అన్ని ఉంటాయి. అన్ని యాంగిల్స్ ఉండాలి, అర్థమైందా? హనీమూన్ మాత్రం స్విట్జర్లాండ్. కామెడీ ఎవడు సార్ మీరు? ఏం కావాలండి? ఏం కావాలంటే బాబు నువ్వు కొట్టగానే అన్నాడు. పెళ్లి అడవాడు మాత్రం బాగా జరుగుతుంది బాబు. మొత్తం మండపం గురించి మొత్తం ఊరంతా మాట్లాడుకుంటున్నారు. నీకు అవసరం అవన్నీ? అందరం ఒకే దాని గురించి చేస్తున్నాం. నీ పని నువ్వు చేసుకో, నీ పర్ఫార్మెన్స్ నువ్వు చేసుకో, నా పర్ఫార్మెన్స్ నేను చేసుకుంటాను. ఫస్ట్ ఇచ్చి చెక్ తీసుకోవడం అలవాటు అయిపోయి పర్ఫార్మెన్స్ మర్చిపోయినావు. ఒక్క డైలాగ్ కెమెరా ఫేవర్ చెప్పట్లేదు నువ్వు, నా గురించి నాకు చెప్తున్నాను. అరే పెళ్లిరా జరిగేది ఇక్కడ. వెళ్ళా మాకు తెలుసులే మొత్తం. తొక్కలో వచ్చాడు మరి లోపల రా బాబు. ఎవర్రా వాళ్ళు? నాకేం తెలుసు, నీ ఫ్యాన్స్ అయి ఉంటారు. ఏంటో నాకు ఈ ఫ్యాన్ ఫోన్ ఇంక పెరిగిపోతుంది ఈ మధ్య. తగ్గిద్దాంలే. ఎవరు సార్ మీరు? నా పెళ్లి చేసుకున్నారా నన్ను? ఎప్పుడో చిన్నప్పటి నుంచి పెరిగారా, నిన్ను ఎప్పుడు ఏం వాడలేదు రే. మా అక్కను బాగా చూసుకోరా, దండం పెడతాం. మా అక్కను బాగా చూసి నా ఊరు
పక్కన బాగా చూసుకుని నాగబారు ఏంటే చూడండి నేను అన్నాను నిన్ను పర్ఫార్మెన్స్ చేసుకోరా అందరూ ఒక దగ్గరికి వచ్చా ఒకటే చేస్తున్నావు నీ పని నువ్వు చేసుకో నా పని నేను చేసుకుంటాను ఏ పని సార్ ఏ పని అంటే కెమెరా చూసి మాడతారేంటండి ఇక్కడ నేను మాడుతున్నాగా నీకు రావు డబ్బులు ఏరా బాత్రూమ్ లేవంటే అసలు పెళ్లికి వచ్చిన గెస్ట్ లేవల్ బాత్రూమ్ వస్తే మాట్లాడారు మీరు ఆ మాత్రం లేదా అసలు మీరు ఎవరి తరపు సార్ నేను అడిగానా నీ పర్ఫార్మెన్స్ చేసుకో నా పర్ఫార్మెన్స్ చేసుకుంటాను ఇక్కడ పెళ్లి జరుగుతుంది సార్ మాకు తెలుసులే ఏం జరుగుతుందో నిన్న ఊర్లో ఎందుకు కొట్టరు తెలుసు నాకు ఆ అమ్మాయిని కలిగేవనే కదా ఏం మాట్లాడుతున్నారు అమ్మ కొబ్బరి చెట్టు కట్టేశారు కదా ఆ రోజున నిజమేనా ఊరికేనండి ఆడేదో తాగిసి వచ్చేదో మాట్లాడుతుంటే మీరేంటండి చెప్పండి సార్ నిజమేనా షాకింగ్ రియాక్షన్ ఎదిరిపోయింది మీది చిచ్చి అదే లేదు బావగారు నేను చాలా మంచి పర్ఫార్మెన్స్ చేయ మేనేజ్మెంట్ చేయకు నాకు వీడు వద్దనయ్యా వద్దా ఫారం బొకే వద్దని అందరూ చెప్తున్నారు నేనే నమ్మలేదు నువ్వు ఎంత చేసినా నాదే రే ఎవర్రా మీరు వచ్చి అనవసరంగా సంబంధం చెడగొడుతున్నారు చక్క పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాల్సిన నేను నా బాత్ సూపర్ డైలాగ్ క్లోజ్ బాల్ నాకు పడింది ఇక్కడ అన్నయ్య నాకు పెళ్లి వద్దనయ్య ఇలాంటి వాడు మనకొద్దు మన కుటుంబంలోనే వద్దు నువ్వు కొంచెం ట్రైనింగ్ తీసుకోవాలి బాబు తడబడుతున్నావు ఇలాంటి వాడు మనకొద్దు బావగారు ఎవర్రా ఇలా కనుక్కొని చెప్పరా నువ్వన్నా ఇందాకేమన్నా నన్ను అడుక్కునే వాళ్ళు అక్కడ పగలన్నాను అంతేనా దానికి రివెంజ్ ఇది రివెంజా వాళ్ళిద్దరికి రియాలిటీ షో అని చెప్పా మాకు పెట్టిన ప్రేమ మీ ఇద్దరి మీద దుబ్బించుకోవడం కాదు ఇంకా అదే మూడ్ లో ఉన్నారా రియాలిటీ షో అని చెప్పా వచ్చిన పెళ్లి పసక్ పసక్ ఫ్రెండ్ పెళ్లి చెడగొట్టా సిగ్గులేదురా అన్ని ఎమోషన్ చేసాం ఫైటింగ్ ఒక్కటే చేయలేదు మనం ఒక్కటి లేదని చెప్పి నువ్వు చేస్తున్నావు ఫైటింగ్ ఒరే ఇది ఇంకా రియాలిటీ అనవసరం ఒక ఆడపిల్ల బతుకు నాశనం చేశాడు నువ్వు నీలాంటి జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను ఎలాంటి రొమాంటిక్ సాంగ్ వచ్చినా సరే నేను ఫైట్ చేస్తుంటాను తింటున్నా ఫైట్ చేస్తాను పడుకున్నా ఫైట్ చేస్తాను ఆఖరికి స్నానం చేసినా కూడా ఫైట్ చేస్తూనే ఉంటాను ఐఎమ్ ఫైట్ మాస్టర్ సినిమాకి ఫైట్ మాస్టర్ గా వర్క్ చేస్తుంటాను నా పేరు పీటర్ పెయిన్స్ హలో డైరెక్టర్ గారు నమస్కారం అండి రేపటికి రేపు ఫైట్ కంపోజ్ చేయాలంటే ఓకే సార్ కంపోజ్ చేస్తాను డైరెక్టర్ గారు సడన్గా ఇలా ఫోన్లు వస్తుంటాయి బాబు గారు అప్పటికప్పుడు ఫైట్ కంపోజ్ చేయాలంటే కష్టం ఇప్పుడు సాధారణంగా ఫైట్ మాస్టర్ అందరూ ఫైట్లు కంపోజ్ చేయడం కోసం విదేశాలకు వెళ్తుంటారు నేను అలా టైం వేస్ట్ చేసుకోనండి ఇంట్లోనే కంపోజ్ చేస్తుంటాను తప్పదు కదా ఇప్పుడు కంపోజ్ చేయాలి ఏమండి కాఫీ ఎలా ఉంది చండాలంగా ఉంది మరి ఎందుకు తాగారు నువ్వు బాగులేవు నీతో కాపురం చేయట్లే ఏం మాట్లాడుతున్నారండి ఏదో నోటుకు వచ్చింది మాట్లాడతా నీకెందుకే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు చెప్తున్నా నువ్వు కూడా నచ్చలేదు మార్చుకోమంటావా మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు చెప్తున్నా నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు నువ్వు ఏదైనా కొడతావా నువ్వు కొడతావా కొడతావా అని అడుగుతున్నా కూడా ఆడదాని అయితే కొట్టాయి నువ్వు కొడతా చెప్తున్నా ఏంటే కొడతా చెప్తున్నా దమ్మున్నదాని అయితే కొడతా చెప్తున్నా షార్ట్ నెంబర్ 1 మొగుడినే కొడతావా నువ్వు నన్ను ఒకసారి ఏమనంటే కొడతానే ఉంటా దమ్ముంటే కొట్టవే నీ లక్క అదిరా షార్ట్ నెంబర్ 2 నా కాఫీ బాగాలేదన్నా నా అందరిని ఏమనన్నా చంపేస్తా చెప్తున్నా అంటానే ఏం చేస్తావే ప్రతిదానికి చెయ్యాలి అదిరిపోయింది చంపేస్తా కొడితే కొట్టింది కానీ బాబు గారు ఫైట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి స్టెప్ ఎవ్రీ స్టెప్ రాసుకుని రేపు ఇలాగే షూటింగ్ లో చేస్తే బాబు గారు ఇదంతా నేను క్రియేటివిటీ లేక కాదండి టైం లేక లొకేషన్కి వెళ్ళాలి వస్తా ఫైట్ మాస్టర్ గారు ఇంకా రాలేదండి డైరెక్టర్ గారు నమస్కారం అండి నమస్కారం సార్ ఫైట్ చాలా బాగా వచ్చింది అవునా సార్ బాబు గారు మనం ఫైట్ చాలా బాగా కంపోజ్ చేస్తున్నాం అండి అదిరిపోద్దు ముందు మీరు ఏం చేయాలంటే కెమెరా పెట్టమ్మా ఇలా పెడతారు కదా అది షార్ట్ 1 అండి షార్ట్ 1 అయిపోయి ఇలా పట్టుకుని గుండ్రంగా తిప్పుతారు ఇలాగా ఒక్కటే షాట్
తోయాలండి అయిపోద్ది బాబు గారు. నైస్ షాట్ చేద్దాం బాబు. వాట్ హ్యాపెండ్ సార్? అంటే నేనంతా కష్టపడి కంపోజ్ చేశాను కదా బాబు గారు, కొద్దిగా కష్టాలు ఎక్కువయ్యాయి అన్నమాట. ప్రతిదానికి చెయ్యాలి సో ఫైట్ మాస్టర్లు నేర్చుకుంటారు అనమాట. స్టార్ట్ చేద్దాం. రెడీ సార్, కెమెరా రోలింగ్, యాక్షన్. ఇప్పుడు గిబ్బా గుండ్లు మీద చేస్తూ అదిరిపోయింది బాబు గారు. ఫైటింగ్ మొత్తం అదిరిపోయిందండి కంపోజ్ చేసి. సూపర్ గా చాలా బాగా చేశారు సార్. రేపు షాట్లు అదిరిపోవాలండి. ఓకే వస్తాను సార్. ఓకే నెక్స్ట్ షెడ్యూల్ లో కలుసుకుందాం సార్. సరే సార్. నెక్స్ట్ ఫైట్ ఏముంటుందో నెక్స్ట్ షెడ్యూల్ కాబట్టి రెస్ట్ తీసుకోవచ్చు ఈ లోపుని. నిప్పులు కూడా తగ్గుతాయి. చెన్నగా ఇంటికి వచ్చారంటే ఇలాగా షెడ్యూల్ రేపుకి పెట్టాము సార్. రేపే పెట్టారా? అవును సార్. నిన్నే కదండి అయింది. ఏమనుకోకండి సార్, అంటే రేపు సీన్ ఏంటంటే హీరోయిన్ ని విలన్ నేర్పిస్తారు సార్. హీరోయిన్ విలన్ నేర్పిస్తా. అక్కడ హీరో వచ్చి గట్టి కొట్టేస్తారు సార్. గట్టిగా కొట్టేస్తా. నేను చూసుకుంటాను. చెత్త కొట్టండి అంతే. చేత కొట్టేస్తాను సార్. ఆల్ ద బెస్ట్ సార్. నా ప్రాణం పోయినా పర్లేదు కంపోజ్ చేస్తాను. ఏమే బయటికి రా. ఏంటి రష్మి గారు బాగున్నారా? నేను ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి మీకు. రాత్రిపూట చందమామ ఆకాశంలో తిరుగుతున్నప్పుడు దయచేసి మీరు భూమి మీద తిరగకండి. ఎందుకు? చందమామ మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటది. నాకంటే అందంగా ఉన్న వాళ్ళు భూమి మీద తిరుగుతున్నారేంటి అబ్బా కుళ్ళుకుంటదండి. అసలు మిమ్మల్ని చూస్తుంటే అమృతం తాగినట్టుంటారు తెలుసా? మరి నన్ను చూస్తుంటే ఆవుదం తాగినట్టుంటావు. ఏంటి పరాయాడదాంతో మాట్లాడుతున్నావు? మాట్లాడితేనే నా ఇష్టం. నువ్వెవరితో అడగడానికి? నువ్వు నాతోనే మాట్లాడాలి, పరాయాదాంతో మాట్లాడకూడదు. ఎల్లవే డబ్బా మొహం దానా ఇలా అమ్మాయిలతో మాట్లాడితే చంపేస్తా. పరాయాడదాంతో మాట్లాడేవనుకో. ఓకే సార్, టైం అయిపోతుంది ఈ రోజు. అసలే హీరో గారు కలర్ తీయండి సార్. కలర్ లో కలిసిపోయింది. మనం కంపెనీ కెమెరా ఆన్ చేయండి. రామ్మా మీరు ఎలా కొట్టాలంటే విలన్ గారిని ఫస్ట్ షాట్ అండి కొట్టి అని తొయ్యాలండి అంతే బాబు. ఆ తర్వాత కింద పడిపోయాక కాలు పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోతాను. తర్వాత నేను సీజీలో చేసుకుంటాను బాబు గారు. కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. చాలు చాలు కట్. చాలా బాగుందండి. సూపర్ సార్. సార్ రేపు క్లైమాక్స్. అదేంటండి నిన్న షెడ్యూల్ అన్నారు మళ్ళీ ఈ రోజు పెట్టేశారు. అప్పుడే మీరు క్లైమాక్స్ అంటే ఎలాగండి? అంటే హీరో గారు ఫారెన్ వెళ్ళిపోవాలి సార్. ఓకే బాగా కంపోజ్ చేయండి సార్. తప్పకుండా కొట్టేయాలి అంతే. అలాగే. ఒక సినిమాకి ఫైటింగ్లు ఒప్పుకున్నాక చాలా కష్టంగా ఉంటాయి బాబు గారు. తప్పదు, ప్రాణాలకి తెగించి చెయ్యాల్సి వస్తుంది. ఏంటి పిలిచిన వెంటనే రావా నువ్వు? ఏంటో సిగరెట్ తాగుతావా? మొగ మీద ఊతున్నావేంట్రా? పోనీ చెవిలో ఊదమంటావా? ఎందుకు తాగుతున్నావు నువ్వు? ఏంటే కొడతనే ఉంటే కొడుదుగల్లే ఆగు. మీ తాత పెద్ద పీత అంట కదా మీ ఊర్లో. ఏవండి మా తాతయ్య గురించి ఏమన్నా మాట్లాడారనుకో తొక్క తీసేస్తా ముందే చెప్పు. మీ తాత పెద్ద పీత. అదిరిపోయింది. ఇంకొకసారి మా తాతయ్యని ఏమని అన్నావో చంపేస్తా. 4 రోజులు ఏకదాటిగా కుట్టింది. ఇంత దెబ్బలు తింటే గానీ క్లైమాక్స్ పూర్తి అవదండి. ఇక షూటింగ్కి వెళ్ళాలి. ఏంటో ఎవరైనా పెర్ఫ్యూమ్ కొట్టుకుని వెళ్తారు, నేను పెయిన్ కిల్లర్స్ కొట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. క్లైమాక్స్ ఫైట్ అదిరిపోవాలంటే. రెడ్డి గారు నమస్కారం సార్. చాలా బాగుంటుంది బాబు గారు. విలన్ గారు మీరు రండి. ఈయన ఫస్ట్ షాట్ అండి మీరు ఇలా పెట్టి ఇలాగని ఇలా కొడతారండి. ఆయన వెనక్కి పడిపోతారు కదండి. అప్పుడు ఈ చేతులు 2 ఇలా వెనక్కి ఇచ్చేస్తారండి. ఆ తర్వాత ఇష్టం చెట్టు కుట్టేయండి. రెడీ యాక్షన్. కట్. అదిరిపోయిందండి. సూపర్ సార్, చాలా బాగా క్రియేట్ చేశారు సార్. మీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. నాకు సర్ప్రైజా? అవును సార్. ఏంటి డైరెక్టర్ గారు అది? మీకు బెస్ట్ ఫైటర్ గా అవార్డు వచ్చింది సార్. నమ్మలేకపోతున్నాను బాబు గారు. కంగ్రాట్స్ సార్. నిజానికి ఈ అవార్డు రావాల్సింది నాకు కాదు, మా ఆవిడికి. అంటే అది ప్రతి మగవాడి విజయం వెనకాతల ఒక ఆడది అన్నారు కదా, అలాగా 360 degrees లోనూ మా ఆవిడే ఉంటుంది నాకు. అందుకే ఈ అవార్డు ఆవిడికే ఇవ్వాలి.
హలో హాలీవుడ్ సినిమాకా ఫైట్ కంపోజ్ చేయాలా? వచ్చేస్తాను మా ఆవిడికి అవార్డు ఇచ్చేసి